కొంచెం ఆశ్చర్యంగా ఉంది. అంటే ఆశ్చర్యం ఏమీ లేదు, అది రెగ్యులర్గా జరిగే ఎఫ్ఐఆర్. కాకపోతే ఏంటంటే కేఎస్ ప్రసాద్ అంటే కాదు, వైఎస్ఆర్సీపీ హయాంలో ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు పెద్ద పెద్ద విషయాలు అన్నీ చర్చించుకున్నవి కాదు కాదు చెప్తాను సార్, చెప్తాను. అంటే కేఎస్ ప్రసాద్ గారికి ఉన్న టాలెంట్ ఏంటంటే ఆయన అబద్ధాలను కూడా చాలా కాన్ఫిడెంట్గా మేము కూడా నిజమేనేమో అని ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకునేలాగా చెప్తారు ఆయన. బాబు కిరణ్ ఒకసారి విజువల్స్ చూడు కింద ఆయన నేను చెప్తాను సార్, ఆగండి. కేఎస్ ప్రసాద్ గారు వాళ్ళు కాదు కదా, కొత్తగా కాదు కదా మనం డిబేట్ చేసుకుంటాం. ఈ అంతర్గత వ్యవహారాలు, అంతర్గత కొట్లాటలు అనేది ఈ రోజున కొత్తగా వచ్చినాయి ఏమి కాదు. మీరు కాంగ్రెస్ పార్టీ హిస్టరీ చూసుకుంటే ముఖ్యమంత్రుల మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు, లేకపోతే పార్టీ ఒకే నియోజకవర్గంలో ఉన్న ఇద్దరు నాయకులు కుర్చీలతో కొట్టుకుని, లేకపోతే దాడులు చేసుకుని, అధిష్టానానికి కంప్లైంట్లు చేసుకుని, వాళ్ళు గత చాలా సంవత్సరాల రాజకీయం మనం చూసాం. అంటే ఒక పార్టీలో ప్రజాస్వామ్యం ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు చెప్తారు, వాళ్ళకి కోరికలు ఉంటాయి, వాళ్ళ నాయకుడు ఎదగాలని ఉంటుంది, లేకపోతే మా నాయకుడే ముందుండాలనేది ఉంటుంది. అటువంటి క్రమంలో ఒక 3 బలమైన పార్టీలు కలిసి మేము ఒక కూటమిగా ఏర్పడినప్పుడు కార్యకర్తలకి మనోభావాలు ఉండవా సార్? ఖచ్చితంగా ఉంటాయి. అందరూ కంట్రోల్ ఎందుకు చేసుకుంటారు? ఎవరో ఒక చోట ఎక్కడో ఒక చోట బయటకు వస్తుంది అది ఏదో రకంగా. మనం పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మోదీ గారు కానీ మీరు ఎక్కడ మాట్లాడొద్దు అని చెప్తా ఉన్నా కూడా 1-2 చోట్ల అవి బయటకు వస్తూ ఉన్నాయి. బయటికి రావడం అనేది సహజం. అది ఆ ప్రెషర్ కుక్కర్ లాగా లోపలే ఉండిపోతే ఒకేసారి పేలిపోద్ది. ఆ కొంచెం ఆ కోపం కానీ, ఆ ఆవేదన కానీ, ఆ భావోద్వేగాలు కానీ బయటికి రావడం అనేది సర్వసాధారణం సార్. ఇంత పెద్ద వ్యవస్థలో ఇన్ని లక్షల కుటుంబాలు, సో కూటమిలో ఆ ప్రెజర్కి ఒక విజిల్ ఉండాలి రెగ్యులర్గా, అంతేనా? కదా సార్, ఆ విజిల్ వస్తుంది కదా, మధ్యలో విజిల్స్ వస్తూ ఉన్నాయి. విజిల్ రాకపోతే కుక్కర్ పేలిపోద్ది. సో ఖచ్చితంగా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటాయి, 1-4 ఒపీనియన్స్ ఉంటాయి. అవన్నీ చెప్పుకుని మా అధ్యక్షులు వారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే బీజేపీ అధిష్టానం, మేమందరం కూడా సమన్వయంగా ముందుకెళ్తాం. ఇప్పుడు ఎక్కడ గొడవలు ఉండవు సార్. ఇందాక కేఎస్ ప్రసాద్ గారు చెప్తా ఉన్నారు, పిఠాపురంలో నాయకుల మీద కేసులు పెట్టలేదండి. పిఠాపురంలో కేఎస్ ప్రసాద్ గారు అక్కడ ఏం జరిగిందంటే, బైక్ ర్యాలీలో ఒక బైకు అద్దాలు, ఆ డోము పగలగొడితే అతను వెళ్ళి కేసు పెట్టాడు, డోము అద్దాలు పగలగొట్టిన వాళ్ళ మీద. ఆ కేసు నమోదు చేశారు. కాదు, నాగబాబు గారు ఏదో కంప్లైంట్ ఇచ్చారు, ఇదంతా ఫేకా? లేదు సార్, నేను అదే చెప్తా ఉన్నా. అక్కడ నాయకుల మీద కేసులు పెట్టారని చెప్పి కేఎస్ ప్రసాద్ గారు చాలా కాన్ఫిడెంట్ గా చెప్తా ఉన్నారు. అక్కడ జరిగింది వేరు. బైక్ ర్యాలీలో ఒక బండి మీద పడి ఒక 4-5 బండి అద్దాలు ధ్వంసం చేస్తే అతను కేసు పెట్టుకున్నాడు, వెళ్ళి ఆ కేసు నమోదు చేశారు. అదేవిధంగా ఏఎస్ఐ గారు కొంతమంది మీద నా విధులకి ఆటంకం కలిగించారని చెప్పి కొంతమంది మీద ఫిర్యాదు చేశాడు ఆయన, ఆ కేసు నమోదు చేశారు. దానికి పిఠాపురంలో టీడీపీ నాయకుల మీద పెట్టేశారు కేసులు. లోపల అక్కడ ఏదో అంతర్యుద్ధం జరిగిపోతుంది అనుకోవడానికి ఏం లేదు. కాదు, అది వైసీపీ వాళ్ళ కుట్రా సార్. ఇప్పుడు నేను వాళ్ళ కుట్ర నేను చెప్పానా సార్? తెలుగుదేశం కాదు, దూండి అదే అంటున్నారు కదా, వైసీపీ ముసుగులో జరుగుతున్నది ఇదంతా కుట్రని. ఆయన ఏమనలేదు, మీరు ఆయన నోట్లో పదాలు ఏం పెట్టొద్దు, ఆయన ఏమనలా. చెప్పండి. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. కేఎస్ ప్రసాద్ గారు ఆగండి. నేనేం చెప్పానంటే, పిఠాపురంలో జరిగింది ఒక ఘర్షణ, గలాట. అక్కడ బండి 2 వీలర్ అద్దాలు ధ్వంసమైన దాని మీద కేసు పెట్టారు. దాన్ని మీరు పార్టీలు ఇద్దరు కొట్టేసుకుంటే ఎట్లా చెప్తారు? ఇంకోటి తిరువురు ఇష్యూ చెప్పారు. తిరువురు ఇష్యూలో సమన్వయకర్తను సస్పెండ్ చేస్తారు, ఆయన ధృవీకరించేస్తున్నాడు కేఎస్ ప్రసాద్ గారు. ఎట్లా అది? కేఎస్ ప్రసాద్ గారు మీరు విషయం తెలుసుకోవాలి. అక్కడ సమన్వయకర్త కొన్ని ఆరోపణలు చేశాడు అతను ఎమ్మెల్యే గారి మీద. మా పార్టీ షోకాజ్ నోటీస్ ఇచ్చింది.